తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు న్యూ ఇయర్ 2026 సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు ఊరట కలిగించే కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మనకి ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తామని హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించినటువంటి ఇంకొక కీలకమైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక ఈ జనవరిలోనే కొత్త పెన్షన్ డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? జనవరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తే ఒకవేళ పెన్షన్ డబ్బులు ఎలా జమ చేసుకోవాలి? దానికి అర్హతలు ఏంటి? ఎవరెవరికి ఆ కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకాల ఆసరా చేయూత పెన్షన్ డబ్బులకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి? ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఏమంటున్నారు, మహాలక్ష్మి డబ్బులపైన ఎటువంటి అప్డేట్స్ అనేది విడుదల చేశారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి 2026 న్యూ ఇయర్ సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలనే ఆలోచనతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లు కీలకమైన సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మంత్రి సీతక్క ఇక 2026లో పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అయితే రావడం అయితే జరిగిందంట. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇక తెలంగాణలో మనకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎవరైతే ఇప్పుడు పాత పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అట్టి విధంగానే మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఒక గంట క్రితమే. ఇక ఎట్టకేలకు ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇంకా కొంచెం ముంగటికి తీసుకొచ్చి జనవరి, ఫిబ్రవరి నెలల నుంచే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెల 29, 28 తారీఖు నుంచి మనకైతే పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.